యేసుదేవా ఇలకు దిగిరావా, దేవా యేసుదేవా ఇలకు దిగిరావా. పరమ పావన దేవా పాలించగనువు రావా, పరమ పావన దేవా పాలించగనువు రావా. నిన్నే నమ్మి ఉన్నాను, నీకై వేచియున్నాను, దేవా యేసుదేవా ఇలకు దిగిరావా, దేవా యేసుదేవా ఇలకు దిగిరావా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో మీ అందరినీ ఈ సాయంకాల పరిశుద్ధ బలిపూజ అర్పించడానికి ఆహ్వానిస్తున్నాం. ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన కుటుంబాలు విశాఖపట్నం అగ్రపీఠం బుజ్జిరాజపాలెం విచారణ దొడ్డి ఆనందరావు 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు దొడ్డి జ్ఞానప్రకాశం మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దొడ్డి రాజేశ్వరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్న దివ్య బలిపూజ. కడప మిత్రాసనం మరియాపురం విచారణ మారెడ్డి ధామసరెడ్డి, మారెడ్డి భాగ్యమ్మ, మారెడ్డి జోజిరెడ్డి, రాజుమల్ల కొండారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మారెడ్డి రాజారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్న పరిశుద్ధ దివ్య బలిపూజ. విశాఖపట్నం అగ్రపీఠం కైలాసపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న దిరీసల సుధీర్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నూతన గృహము దయచేయమని, కుటుంబములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని, కరోనా వైరస్ ప్రపంచములో పూర్తిగా తొలగిపోవాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్న పరిశుద్ధ దివ్య బలిపూజ. అమెరికాలో 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న మాదాను ఏంజలిక్స్ సమన్వికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబములో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని మాదాను సంపత్ స్వర్ణ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్న పరిశుద్ధ దివ్య బలిపూజ. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మధార విచారణ టి విశ్వనాథ్కు వ్యాపారములో మంచి అభివృద్ధి, సౌఖ్య, మల్ల ఉదయ్ కుమార్, మేరీ అంజలి, వినీతలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్న పరిశుద్ధ దివ్య బలిపూజ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విన్నపాలన్నింటినీ మనం పరిశుద్ధ బలిలో భగవంతుని బంగారు చేతికి కానుకగా అర్పిస్తూ ఉన్నాం. అలాగే ఆన్లైన్లో మీరెంతో మంది ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్నారు. మీ అందరి విన్నపాలు, మీ అందరి ఉద్దేశాలను కూడా భక్తితో శ్రద్ధతో ఈ బలిపీఠం మీద కానుకగా అర్పించి ఈ సాయంకాల బలిని మనం అర్పిద్దాం. ఒక నిమిషం చేతులు జోడించి కళ్ళు మూసుకొని మీ శరీర మనస్సు ఆత్మలను ప్రభు సన్నిధిలో సమర్పించి ఆయన దీవెనలు కావాలని, ప్రసన్నత మన కుటుంబాల్లో పొందుకోవాలని భక్తితో బలిని సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మననాథుడైన యేసు
యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మొదటి పట్టణములో ఆమోసు ప్రవక్త దేవుని సందేశాన్ని తెలియచేస్తూ దేవుని యొక్క శిక్షకి రాజు అయినటువంటి జెరొబోవాము, అలాగే ఇజ్రాయెల్ ప్రజలు గురి అయిపోతూ ఉన్నారని ప్రవచనం పలుకుతూ ఉన్నాడు. అలాగే సువిశేష పట్టణములో ఒక పక్షవాత రోగికి యేసుకు స్వస్థత ఇస్తూ మానవుల పాపములు మన్నించు అధికారము యేసుక్రీస్తుకు కలదు అని నిరూపిస్తూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, సకల అనర్థములకు మూల కారణం మానవ పాపములే. అందుకే 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం వాక్యం పలుకుతుంది, సైతాను ఆది నుండి పాపి ఉన్నాడు, పాప జీవితం కొనసాగించే వ్యక్తి సైతాను సంతతి అగును అనే వాక్యం పలుకుతుంది. అనగా సైతాను సంతతికి దేవుని బిడ్డలకి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఎలా తెలుసుకుంటామంటే బిడ్డలారా, పాప జీవితం కొనసాగించే వ్యక్తి ఎవడైనా సరే సైతానికి చెందిన వాడగునని, పాపము లేని వ్యక్తి దేవుని బిడ్డ అగును అని దేవుని కృప అతనిలో ఇమిడి ఉన్నందువలన దేవుని బిడ్డలు పాపం చేయలేరని పునీత యోహాను నాకు తెలియచేస్తూ ఉండే ప్రియమిత్రులారా, ఈనాడు మనం మన మనస్సాక్షిని పరిశీలించుకుందాం. ఎందుకంటే ఇజ్రాయేలుకి రాజు అయినటువంటి జెరొబోవాము ఖడ్గమునకు గురి చనిపోవడానికి కారణం ప్రియమిత్రులారా ఆయన చేసిన పాపాలే. అలాగే యెరెమయా ప్రవక్త పలికినట్లుగా, తర్వాత ఈనాడు మనం వింటున్నాము ఆమోసు ప్రవక్త పలికినట్లుగా ప్రియమిత్రులారా, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ప్రవాసానికి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే వారు సైన్యములకు అధిపతిని దేవునికి విరుద్ధంగా చేసిన పాపాలే. యేసుక్రీస్తు ఈనాటి సువిశేష పట్టణములో పక్షపాత రోగికి స్వస్థత కలగటానికి స్వస్థతను గురించి ఒక్క మాట పలకటలేదే. ఒకే ఒక మాట అంటున్నాడు ఆయన, ఏమని? కుమారా, నీ పాపములు పరిహరించబడ్డాయి. అంతే. పాపములు మన్నించబడినప్పుడు ఆ పక్షపాత రోగికి స్వస్థత కలిగింది. అనగా అనారోగ్య అవస్థకి చాలా కారణాలు ఉన్నాయి, కానీ అందులో ఒక్క కారణమే ప్రియమిత్రులారా, పాపం మూట కట్టుకుంటే పాపం మీ శరీరానికి, మనస్సుకు, ఆత్మకు అనారోగ్య అవస్థ తెచ్చిపెట్టే హక్కు ఉంటుంది, అధికారం ఉంటుంది, శక్తి ఉంది అని మనకి ఈనాడు ఈ పరిశుద్ధ బలి పూజ మనకి నేర్పిస్తుంది. అందువల్ల ఈ సాయంకాల బలి మనం అర్పిస్తూ ఉండగా మన కుటుంబ పరిస్థితిని, మీ వ్యక్తిగత జీవితాన్ని, నీ మాటలను, క్రియలను, ఆలోచనను, తలంపులను అన్నిటిని ఒకసారి పరిశీలిస్తా. ఎందుకంటే ప్రభువు కరుణ, ఆయన కృప వలన మన పాపములు పరిహరించబడిన ఎడల ఎన్ని పూజలు పెట్టించుకున్నా, ఎన్ని పూజలు పాల్గొన్నా, ఎన్ని భక్తి కార్యాలు చేసుకున్న ప్రియపులారా, మనకు దేవుని ప్రసన్నత రాదు. దేవునిలో మనం కొనుక్కోలేం. ఎందుకంటే దేవుని కృప అనేది మనం డబ్బుతో కొనుక్కోలేం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని ఆశీర్వాదములు డబ్బుతో మనం కొనుక్కోలేం. అది ఆయన కృప వలన మనం పొందాల్సిందే. వినయము, వినమ్రతతో ప్రభు ముందు మన మనసాక్షి పరిశీలించుకుందాం. ఈ బలిని యోగ్య రీతిగా అర్పించు కృప నాకు దయచేయండి యేసయ్యా అని ప్రార్థిస్తాం. నీ రక్తముతో కడిగి నన్ను పాప ప్రక్షాళన చేయండి దేవా అని ప్రార్థిస్తాం. అందరితో సఖ్యపడి మన పాపములను ఒప్పుకుందాం. ప్రభు ఎదుట పాపాలను ఒప్పుకుంటూ సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా,
మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను మన్నించి కల్వరి రక్తములో మనలను కడిగి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసు క్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పావనాత్మదేవా మాపై దయ చూపండి. పావనాత్మదేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వరా, మేము మీకు మొరపెట్టుకొనుచున్నాము. మేము అన్ని సమయములోను ఆధ్యాత్మిక విషయముల పైననే మన మనస్సులను లగ్నము చేయొచ్చు. మా మాటలలోను మా క్రియలయందును మీకు ప్రీతిపాత్రమైన వాటినే నెరవేర్చునట్లును మీ కృపను మాకు ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నీవు వెళ్ళి ఇశ్రాయేలీలకు ప్రవచనము చెప్పుము. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు. బేతేలు దేవలమున యాజకుడిగానున్న అమస్య ఇశ్రాయేలు రాజు యెరోబాముకు ఇట్లు వర్తమానము పంపెను. ఆమోసు ప్రజల నడుమ నీపై కుట్రలు పన్నుచున్నాడు. యెరోబాము పోరున కూలునని ఇశ్రాయేలీలను తమ దేశం నుండి ప్రవాసముకు కొనిపోవుదురని చెప్పుచున్నాడు. అతడి పలుకులను దేశమిక సహింపజాలదు. అంతటా అమస్య ఆమోసుతో, దీర్ఘదర్శి, నీవిక యూదాకు వెడలిపొమ్ము, అచ్చట ప్రవచనము చెప్పి పొట్టపోసుకొనుము. ఇక బేతేలున మాత్రము ప్రవచనము చెప్పవలదు. ఇది రాజు ఆలయము, ఈ రాజ్యమునకు చెందిన దేవాలయము అనెను. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పాను. నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను, ప్రవక్తల సమాజములకు చెందినవాడను కాను. నేను మందల కాపరిని, అత్తి చెట్లను పరామర్శించువాడను. కానీ ప్రభువు గొర్రెల కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇశ్రాయేలీలకు ప్రవచనము చెప్పుము అని ఆజ్ఞాపించెను. కావున నీవు ప్రభువు మాట వినుము. ఇశ్రాయేలీలకు ప్రతికూలముగా ప్రవచనము చెప్పవలదు, దైవోక్తులు పలుకవలదని నీవు నాతో చెప్పుచున్నావు. కావున అమస్య, ప్రభు నీతో ఇట్లు చెప్పుచున్నాడు, నీ భార్య నగరమున వేశ్యయగును, నీ బిడ్డలు పోరున చత్తురు, అన్యులు
నీ పొలమును విభజించి పంచుకొందురు. నీ మట్టుకు నీవు అపవిత్రమైన పరదేశమున చత్తువు. ఇశ్రాయేలీలను తప్పక తమ దేశం నుండి బందీలుగా కొనిపోవుదురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు చట్టములు సత్యమైనవి, ప్రభు చట్టములు సఖ్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే. అవి అన్నియు ధర్మమైనవి. ప్రభు కట్టడలు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభు విధులు నిర్మలమైనవి, అవి మనసుకు వివేచనము వసగును. అందరూ ప్రభు చట్టములు సత్యమైనవి, ప్రభు చట్టములు సఖ్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే. అవి అన్నియు ధర్మమైనవి. రోగులను స్వస్థపరచిన పరమ వైద్యుడావో యేసయ్యా. రోగులను స్వస్థపరచిన పరమ వైద్యుడావో యేసయ్యా. విశ్వాసముతో నిన్ను ప్రార్థించెడి ఈ బిడ్డలను కరుణించుమా. విశ్వాసముతో నిన్ను ప్రార్థించెడి ఈ బిడ్డలను కరుణించుమా. రోగులను స్వస్థపరచిన పరమ వైద్యుడావో యేసయ్యా. శారీరక రోగాలతో మేము ఎంతగానో రోధిస్తున్నాము. శారీరక రోగాలతో మేము ఎంతగానో రోధిస్తున్నాము. నీ హస్తాలతో తాకి స్వస్థపరచుము యేసయ్యా. నీ హస్తాలతో తాకి మమ్ము స్వస్థపరచుము యేసయ్యా. స్వస్థపరచుము యేసయ్యా. రోగులను స్వస్థపరచిన పరమ వైద్యుడావో యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక.
మత్తయి సువార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుంచి 8 వరకు. అంతటా యేసు పడవనెక్కి సరస్సు దాటి తన పట్టణమునకు వెళ్ళెను. అప్పుడు పడకపై పడి ఉన్న పక్షపాత రోగిని ఒకనిని కొందరు ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో, కుమారా, ధైర్యం వహింపుము, నీ పాపములు పరిహరించబడినవి అని యేసు పలికెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు, ఇతడు దేవదూషణము చేయుచున్నాడు అని తమలో తాము అనుకునిరి. వారి తలంపులను గ్రహించిన యేసు, మీకు ఈ దురభిప్రాయములు ఎలా కలిగెను? నీ పాపములు మన్నించబడిన అనుటయా, లేక నీవు లేచి నడువుము అనుటయా? ఏది రెండిటిలో సులభతరము? ఈ భూమి మీద మనుష్య కుమారునకు పాపములను క్షమించు అధికారము కలదని మీకు ఇప్పుడే తెలియను అని పలికి ఆ రోగితో, నీవు ఇక లేచి నీ పడకను ఎత్తుకుని ఇంటికి పొమ్ము అనను. అతడు వెంటనే లేచి తన ఇంటికి పోయెను. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని స్తుతించిరి. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మన ధ్యానాంశము మొదటి పట్టణాన్ని ఆధారం చేసుకుంటూ మనం ధ్యానిస్తూ ఉన్నాం. సొలొమన్ మహారాజు 40 సంవత్సరాల పాటు ఇజ్రాయేల్ని పరిపాలించి 60 వయస్సులో ఆయన చనిపోయాడు. సొలొమను కుమారుడు అయినటువంటి రెహోబోవాము ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించటానికి యువ మహారాజుగా అభిషేకించబడ్డాడు. ప్రియలారా, రెహోబోవాం పరిపాలన కాలంలో ఇజ్రాయెల్ దేశము 2 భాగాలుగా చీలిపోయాయి. ఒకటి ఇజ్రాయెల్ అని తూర్పు దిక్కు ఉన్నటువంటి ఒక దేశముగా, రెండవది జూదా అని దక్షిణ దేశముగా 2 భాగాలుగా చీలిపోయాయి. ఈనాడు మనం చదివినటువంటి ఈ ఆమోస్ ప్రవక్త గ్రంథంలో 10 నుంచి 17 వరకు మనం చదువుతున్నటువంటి ఈ మొదటి పట్టణం ప్రియలారా ఎక్కడ జరుగుతుందంటే, ఈ ఇజ్రాయెల్ దేశములో తూర్పు దిక్కునకు ఆమోస్ అనే ప్రవక్తని సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు పంపిస్తూ ఉన్నాడనమాట. ఈ సీన్లో 3 ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి ప్రవక్త అయినటువంటి ఆమోసు, రెండో వ్యక్తి ప్రియలారా జెరొబోవాం యాజకుడుగా అర్పణకుడుగా నియమించినటువంటి అమాజియా, మూడో వ్యక్తి మహారాజు అయినటువంటి జెరొబోవాం. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ప్రియలారా, మనం చక్కగా మొదటి పట్టణంలో విన్నాం. అదేంటంటే ఆమోస్ ప్రవక్త ప్రవచనం పలుకుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఇదిగో జెరొబోవాము ఇజ్రాయేలు మహారాజు ఖడ్గమునకు గురి అయి చచ్చిపోతాడు. ఇది మామూలు మాట కాదు. రెండవది ఏమంటున్నాడంటే ప్రియలారా, ఇజ్రాయేల్ ప్రవక్తలు అందరూ ప్రవాసిగా వెళ్ళిపోతారు. ఇది 2 చాలా చాలా సీరియస్ అయినటువంటి మాట. మహారాజుకి విరుద్ధంగా ఎవరైనా ఒక్క వ్యక్తి మాట్లాడితే ప్రియలారా మరణశిక్ష
విధించబడుతున్నటువంటి ఒక కాలం. అప్పుడు దేవుని ప్రవక్త అయినటువంటి ఆమోస్ దేశానికి వచ్చి ఏమంటున్నాడు, ఇదిగో మహారాజు శత్రువుల ఖడ్గానికి గురి చచ్చిపోతూ ఉన్నాడని ప్రశ్నిస్తే అని ప్రవచనం పలికితే ప్రియబిళ్ళారా, అది ఎవరైనా అంగీకరిస్తారా? ఆయన ప్రాణానికే ప్రమాదం. కానీ ఆమోస్ సైన్యములకు అధిపైన దేవుడిచే పంపబడినటువంటి ఒక ప్రవక్త కాబట్టి ఎవరిని భయపడకుండా, దేన్ని భయపడకుండా గట్టిగా దేవుడి చేసే సందేశాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సందేశం విని ప్రియబిళ్ళారా, ఎవరు రాజు దగ్గరికి వెళ్తున్నాడు? అమాసి అనేటువంటి ఒక అర్చకుడు వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి బిడ్డలారా, అదేంటంటే ఇజ్రాయేలీలో అహరోను వంశీయులే దేవునికి అర్చకులుగా, యాచకులుగా దేవాలయములో సేవ చేయాలి. కానీ ఈ సొలొమోను మహారాజు మరణించిన పిదప ఎంత అరాచకత్వం అంటే, ఎంత పాప కార్యములు ఇజ్రాయేలు పండి పెరిగాయి అంటే ప్రియబిళ్ళారా, జెరొబోవాము అహరోను కుటుంబాలను దేవునికి బలి అర్పించటానికి, దేవునికి సేవ చేయటానికి ఆలయములో నియమించకుండా తనకి ఇష్టం వచ్చిన వారిని సేవకులుగా, గురువులుగా, అర్చకులుగా, యాచకులుగా అభిషేకం చేస్తున్నాడు. చూడండి, ఎంత ఘోరమైనటువంటి పాపానికి మహారాజే తన దేశాన్ని కూడా లాగేస్తూ ఉన్నాడు. మహారాజు మొదలుకొని సాధారణ ప్రజల వరకు ప్రియబిళ్ళారా ఒకే రీతిగా పాపం కట్టుకున్నటువంటి ఒక సమయం. అటువంటి కాలములోనే ప్రియబిళ్ళారా దేవుడు తన ప్రవక్తలను పంపించి దేవుని సందేశాన్ని తెలియజేస్తారన్నమాట. ప్రాఫెట్ లేదా ప్రవచనం పలుకుట, ఈ వాక్కు ప్రియబిళ్ళారా గ్రీక్ భాష నుంచి వచ్చింది. దానికి గ్రీక్ భాషలో ప్రియబిళ్ళారా ప్రొఫెటేయియా అంటారు, లేదా ప్రొఫెతేయియా అంటారు. ఈ ప్రొఫెతేయియా లేదా ప్రొఫెటేయియా అంటే అర్థం ఏంటంటే ప్రియబిళ్ళారా, ఎబిలిటీ టు రిసీవ్ ఎ డివైన్లీ ఇన్స్పైర్డ్ మెసేజ్ అండ్ డెలివర్ ఇట్ టు ది అదర్స్ ఇన్ ద చర్చ్. అనగా దేవునిచ్చే ప్రత్యేకంగా ప్రేరేపింపబడి ఇవ్వబడినటువంటి సందేశాన్ని సంఘములో ఉన్న ప్రజలకి తెలియచేయటం, ఇదే ప్రొఫెతేయ అంటే వాక్కుకు అర్థం బిడ్డలారా. అనగా ఆమోస్ ప్రవక్తను దేవుడు పంపించాడు 2 సందేశాలు ఇవ్వటానికి. ఒకటి, ఇదిగో ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఒక్క మనిషి అస్సీరియా మహారాజు ఆక్రమణములో తన సొంత దేశమును, భూమిని, కుటుంబాన్ని, ఆస్తిపాస్తులను అన్నిటినీ పోగొట్టుకొని ప్రవాసిగా కొనిపోబడతారు. ఇది మొదటి సందేశం. రెండవది, ఇజ్రాయేలుకి రాజు అయినటువంటి జెరొబోవాము శత్రు రాజు ఖడ్గానికి గురి అయి చచ్చిపోతాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ ప్రవచనం పలికినప్పుడు ఈ అమాజియా అంటే నిజంగా గురువులుగా అభిషేకించబడే యోగ్యత ఏది లేదు. కానీ రాజు తన ఇష్టం వచ్చినట్లు గురువుగా, యాచకులుగా అభిషేకం పొందుకున్నటువంటి ఈ మనిషి వచ్చి దేవుని ప్రవక్త అయినటువంటి ఆమోస్తో ఏమంటున్నాడు, దీర్ఘదర్శి, నువ్వు ఇక్కడ ప్రవచనం పలకవాకు, మాకు నీ ప్రవచనం అవసరం లేదు. నువ్వు యూద దేశానికి వెళ్ళి ప్రవచనం పలికి నీ పొట్టకూడు సంపాదించుకో. ప్రియములారా, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, మీరు ఇజ్రాయేల్ చరిత్రను పరిశీలించి చూస్తే ప్రియములారా, పొట్టకూడు సంపాదించటానికి ప్రవచనం పలికే అబద్ధ ప్రవక్తులు కూడా ఆ కాలములో ఉన్నారు. అంతేమాత్రం కాదు, తరములుగా ప్రవచనం పలికే అలవాటు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. అంటే మా నాన్న ఒక ప్రవక్త, కొడుకు నేను ప్రవక్త, నా కొడుకు ప్రవక్త, ఇలా నాన్న, కొడుకు, మనవుడు వీళ్ళందరూ కూడా ప్రవక్తలే. ప్రియములారా, దేవుని యొక్క సందేశం ఉంది కాదు
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని యొక్క సందేశం లేదు. వారు తన సొంత ఇష్ట ప్రకారము ఈ ప్రవచనం పలుకుతూ పొట్టకూడు సంపాదిస్తూ వారు జీవిస్తున్నటువంటి ఒక పరిస్థితి ప్రియులారా ఇజ్రాయేలీలో ఆ కాలంలో ఉంది అన్నమాట. అందుకే దేవుని యొక్క సందేశము లేకపోయినా వారు వచ్చి ఈ ప్రవచనం పలికి బతుకుతారు. సో ఈ ఆమాజు ఏమనుకున్నాడు, ఈ ఆమోసు కూడా ఇలా పొట్టకూడు సంపాదించే ఒక్క వ్యక్తి ఏమో, తరములాగా ప్రవచనం పలికి దాని మీద బ్రతికే ఒక మనిషి ఏమో అనుకుని, దీర్ఘదర్శి ఇక్కడ నాతను నోరు తెరవకు, వెళ్ళి యూద దేశముకు వెళ్ళి నీ ప్రవచనం పలుకు అని వెలుకుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ మాట విని ప్రవక్తనని ఆమోసు నోరు మూసుకున్నాడా? ఆయన ఇంకా ఘోరమైనటి మాట మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈనాడు సువిశేష పట్టణంలో ఆయన ఏమంటున్నాడు, ఇదిగో నీ భార్యలు వేశ్యలుగా వ్యభిచారులుగా మారబోతూ ఉన్నారు వీధులలో, నీ కుమారులు నీ కుమార్తెలు హత్య చేయబడబోతూ ఉన్నారు. నువ్వు సంపాదించుకున్న నీ ఆస్తిపాస్తులు, నీ పొలము అన్యులు తీసుకుంటారు. అలాగే ఏమంటున్నారు, అస్సీరియా దేశములో మీరు ప్రవాసీలుగా మీరు కొనిపోబడతారు. ప్రియులారా, ఇటువంటి మాటలు అంత సులువైనటువంటి ఈజీ ఒక మాట కాదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఎందుకంటే దేవుని సందేశం అయితే ప్రియులారా అది ఎప్పుడు తప్పిపోవదు. నేను మీకు ప్రియులారా ఒక దేవుని యొక్క వాక్యం మేము చదవాలనుకుంటున్నాం. అదేంటంటే ద్వితీయోపదేశ కాండములో మనము 18వ అధ్యాయములో ప్రియులారా 20 అలాగే 22 ఈ 2 వచనం మీరు ఒకసారి వినాలి. అదేంటంటే నిజంగా ఒక ప్రవక్త పలికే మాట ఏంటి, కానీ దేవుని సందేశం లేకుండా అబద్ధ ప్రవచనము పలికే వాళ్ళ సందేశానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఓకే, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయములో చదువుతామా? 20 వచనం బైబిల్ ఉందా? ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 20 వచనం. But any prophet who speaks in the name of other gods or who presumes to speak in my name a word that I have not commanded the prophet to speak, that the prophet shall die. అలాగే 22వ వచనం అదేంటంటే, if a prophet speaks in the name of the Lord but a thing does not take place or prove true, it is a word that the Lord has not spoken, the prophet has spoken it presumptuously, do not be frightened by it. తెలుగులో విందామా ఈ 2 వాక్యాలు? కానీ నేను ఆదేశింపని సందేశమును నా పేర వినిపించుటకు సాహసించు ప్రవక్త అట్లే అన్య దేశముల పేర ప్రవచనము చెప్పు ప్రవక్త తప్పక మృత్యువాత పడును అని నుడివెను. 22వ వచనం. ప్రవక్త ప్రభు పేరిట పలికిన పలుకు నెరవేరదేని, అది ప్రభు సందేశము కాదని నిర్ణయింపదగును. అట్టి ప్రవక్త సాహసించి ప్రవచనము చెప్పెను కనుక మీరు అతనికి భయపడనక్కర్లేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఈ ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయములో 20, 22లో మనం ఏం చదువుతున్నాం? దేవుని నుంచి వచ్చే ఒక సందేశం అయితే, దేవుని ఆత్మ ప్రేరణ కలిగి పలికిన ఒక ప్రవచనం అయితే అది తప్పకుండా జరిగి తీరును. ఎందుకు? అది మానవ తలంపులు కాదు, దేవుని సందేశం కాబట్టి. కానీ దేవుని నుంచి వచ్చే ఒక సందేశం కాకుండా ఈ అబద్ధ ప్రవక్తలు వారి తలంపులను బట్టి పొట్టకూడు సంపాదించడానికి పలికే ప్రవచనం అయితే అది మాత్రం సకాలం జరగదు. ఈ 2 వ్యత్యాసం పరిబిళ్ళారా మనకు ద్వితీయోపదేశ కాండం తెలియచేస్తూ ఉంటుంది. అలా దేవుని పేరెత్తి పట్టుకొని ప్రవచనం పలికితే అబద్ధ ప్రవక్తలు సందేశం ఇస్తే వారు చేసిన పాపాలను బట్టి వారికి శిక్ష తప్పదు అని, దే షల్ డై
చచ్చిపోతారని ప్రియబిడ్డలారా ఇక్కడ వాక్యం పలుకుతూ ఉంది. ఆమోస్కి ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం అంటే ప్రియబిడ్డలారా, అమాస్య ముఖాన్ని చూసుకుంటూ ఇదిగో నీ భార్య వేశ్య అవుతాడు, నీ పిల్లలు చచ్చిపోతారు వీధులలో అని చెప్పాలంటే ప్రియబిడ్డలారా, ఆ దేవుని ఆత్మ ఇచ్చు బలం లేకుండా శక్తి లేకుండా చెప్పలేడు. అది చెప్తే దేవుని సేవకులు చెప్తే ప్రియబిడ్డలారా అది ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఒక సంఘటన చెప్తాను నేను. ప్రియబిడ్డలారా, నాకు తెలిసిన ఒక కుటుంబం, ఆ ఇంటి యజమాని బాగా తాగుతాడు. తాగటం మాత్రం కాదు, ఆయన సరిగా గుడికి వెళ్ళడు, పావ సంగీతం చేయడు, ఇంట్లో భార్యని పిల్లల్ని బాగా హింసిస్తాడు. ఇలా ఆ పిల్లలు ఈ భార్య ఈయన హింస తట్టుకోలేక 2 సార్లు నా దగ్గరికి వచ్చారు. అయితే నేను ఒక్కసారి ఇతన్ని పిలిపించాను. ఆయన వచ్చాడు, ఆయన భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. నేను ఒక మంచి సలహా ఇచ్చాను, ఆయన కోసం ప్రే చేశాను. అయ్యా, నువ్వు ఇక ఈ తాగుడు మానేసాయి, ఇది నీకు మంచిది కాదని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రే చేసి పంపించాను. ఎస్ ఫాదర్ అన్నీ ఏసేస్ అని నా కాలు మొక్కి వెళ్ళిపోయాడు. కానీ ఈ తాగుడు అనే వ్యసనం మాత్రం వెళ్ళిపోలేదు. ఆయన మళ్ళా తాగాడు. అలా ప్రియబిడ్డలారా దాదాపు ఒక 1 or 2 years జరిగాయి. ఒకరోజు సాయంకాలం నేను డివైన్ మెసేజ్ సెంటర్లో పూజ చేస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఇదిగో ఈ కుటుంబం వచ్చింది. నేను ఎప్పుడూ ఊహించలేదు వీళ్ళు వస్తారని. నేను పూజ చేస్తున్నాను. ఈ పూజ అయిన తర్వాత నేను బయటికి రాగానే ఇతను నా దగ్గరికి వచ్చాడు. నా నోటి నుంచి ఒక మాట వచ్చింది. నేను చెప్పాను, చూడు, నేను ఇక మీదట నిన్ను కలవను, ఇది నీకు ఆఖరి ఛాన్స్, మారు మనసు పొందాలంటే నీ తాగుడు మానేసి, లేకుంటే నీకు మంచిది కాదు అని ఒక హెచ్చరిక నేను చెప్పి నేను వెళ్ళిపోయాను. ప్రియబిడ్డలారా, ఎక్కువ రోజులు కాలేదు, నాకు షాక్ అయింది, అనిపించింది. ఆ భార్య కాల్ చేసి, ఫాదర్ గారండి, మా ఆయన హార్ట్ అటాక్ వల్ల నిన్న రాత్రి చనిపోయాడు స్వామి అని చెప్పింది. యాక్చువల్లీ నాకు షాక్ అనిపించింది. ఆ మాట నా నోటి నుంచి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ దేవుని ప్రేరణ అప్పుడు కలిగింది. నేను డైరెక్ట్ చెప్పేశా, ఇది నీకు ఆఖరి ఛాన్స్, నేను ఇక నిన్ను కలవను, మారు మనసు పొందాలంటే పాపాలు ఒప్పుకోవాలంటే ఒప్పుకో అని చెప్పి వెళ్ళిపోయాను బట్టారా. పూజ అయిన వెంటనే అనగా నేను స్టార్టింగ్లో ఒక మాట అన్నా, అదేంటంటే ప్రియబిడ్డలారా, దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి ఆయన ఇచ్చు సందేశము ప్రజలకి అందించే ఒక పాత్ర అనే మాట, ప్రవచనం పలికే దేవుని సేవకుడు, ప్రవక్త. అందువలన ప్రియబిడ్డలారా, ఇటువంటి దేవుని కార్యము జరుగుతూ ఉన్నప్పుడు మనకు పరిశుద్ధత ఏం తెలియజేస్తూ ఉన్నాడు ప్రియబిడ్డలారా. నెంబర్ 1, కొంతమందికి ప్రియబిడ్డలారా నిజము నచ్చదు. ఇంగ్లీష్లో అంటారు ట్రూత్ హర్ట్స్ అంటారు. సత్యం బోధిస్తే, నిజం చెప్తే అది నచ్చదు, అరగదు. అంతే మాత్రం కదా ప్రియ సహోదరులారా, వాళ్ళు మనం నిజంగా పరిశుద్ధ గ్రంథం వింటే అది చాలా బాగుంటుంది. నేను ఒకసారి మేము చదవాలనుకున్నాం ప్రియ సహోదరులారా, 2వ తిమోతి రాసిన పత్రిక మనం విందామా? 4వ అధ్యాయంలో ప్రియులారా 3వ వచనం ఒకసారి మనం విందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనం. ప్రజలు సత్యబోధను ఆలకింపని సమయం వచ్చును, దురద చెవులు కలవారై తమ ఇచ్చ వచ్చినట్లు తమకు నచ్చిన వాణిని బోధించు పెక్కుమంది బోధకులను వారు చేరదీయుదురు. గమనించండి, సత్యం పలికితే సత్య బోధన వారికి ఆలకించటం ఇష్టము లేదు. అందువల్ల ఏం చేస్తారు, వాళ్ళకి నచ్చినట్లు వాక్యం చెప్పే వాళ్ళని, వాళ్ళకి ప్రీతి కలిగించే రీతిగా వాక్యం చెప్పే వాళ్ళని, వాళ్ళ చెవులకు తీయగా ఉన్నటువంటి మాటలు వినాలని కోరుకున్నట్టు అటాంటి తగినట్టు మనుషులు పిలిపించుకుంటారు.
అంటే సత్య నిజ బోధ మనుషులు ఆలకింపని టైం వస్తుంది. ఎప్పుడో దేవుడు రాసి పెట్టాడండి. కానీ ఒక ప్రవక్తగా, ఒక సేవకుడుగా వారి బాధ్యత ఏంటంటే ప్రియ బిడ్డలారా, మనం వింటామా? 2వ వచనం ఒకసారి విందామా? అదే అధ్యాయం 2వ వచనం. నీవు వాక్యమును బోధింపుము, నీవు వాక్యం బోధించుడు. అనుకూల సమయములందును అనుకూల సమయమైన ప్రతికూల సమయములందును ప్రతికూల సమయమైన దానిని కొనసాగింపము. సహనముతో కూడిన బోధతో సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు ఖండించుచు ప్రోత్సహించుచుండు. ప్రియులారా, ఒక ప్రవక్త బాధ్యత ఇదే. ఒక దేవుని వాస్తవంగా దేవుని పిలుపు కలిగిన ఒక దేవుని సేవకుడు బాధ్యత అయితే మనుషులు అంగీకరిస్తున్నారా లేదా ఇది తర్వాత విషయం. నీకు మెప్పు కలుగుతుందా? నీకు గండ కొట్టేవాళ్ళు నీ వెనకాల తిరుగుతూ ఉన్నారా? నిన్ను పొగడేవాళ్ళు ఉన్నారా? ప్రియులారా, ఇది కాదు నిజంగా ఒక దేవుని సేవకుడి యొక్క బాధ్యత. అంగీకరించకపోయినా, పరిస్థితి అనుకూలమైన ప్రతికూలమైన, నీవు మాత్రం దేవుడిచ్చిన బాధ్యత కొనసాగించు. అదేంటంటే వాక్యం బోధించు, ఖండిస్తూ ప్రోత్సహిస్తూ సందేశాన్ని ఇస్తూ వారిని దేవుని మార్గములు నడిపించమంటున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆమోస్ ఒక ప్రవక్తగా చేసినటువంటి పని ఇది. ప్రియులారా, మనం వాక్యములో చూస్తే ఆమోస్ ప్రవక్త ఏదైతే పలికాడో ప్రియులారా, ఆ మాట ఖచ్చితంగా ఇజ్రాయెల్ జీవితములో అది జరిగి తీరదనమాట. 722వ సంవత్సరం బీసీలో ప్రియులారా, అజీరియా మహారాజు వచ్చి ఆనాడు రాజు అయినటువంటి ప్రియులారా జెరొబోవామును తల నరికి అతన్ని చంపేశాడు. అంతే మాత్రం కాదు, ఇజ్రాయెల్ అందరినీ కూడా అస్సీరియా దేశానికి ప్రవాసిగా ఒక్కొక్కరిని కట్టి బంధించి తీసుకెళ్లారు. ఆమోసు పలికినట్లుగా వారి భార్యలు వేశ్యగా మారారు, ప్రాస్టిట్యూట్స్గా తిరిగారు పట్టణాలలో, వీధులలో. వారి కుమార్తెలు రక్త ప్రవాహం జరిగింది ఇజ్రాయేలు పట్టణాలలో. బిడ్డలారా, వారి ఆస్తి పాస్తులు, వారి సంపాదించిన అన్నీ కూడా అజీరియా మహారాజు వచ్చి మొత్తం ధ్వంసం చేసి నాశనం చేసి తీసుకుని వెళ్ళారు. వారి ఆస్తి పొలమన్నీ వారు సంపాదించుకున్నారు. ఏ మాట అయితే ఆమోస్ ప్రవక్త దేవుని నామం పేరిట పలికాడో అవి అన్నీ కూడా జరిగి తీరయ్యనమాట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన మనం ఈనాడు ఈ పరిశుద్ధ బలిని మనం అర్పిస్తూ ఉండగా ప్రియులారా, మనకి దేవుడు ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడంటే, మనకెందుకు ఈ పరిశుద్ధ గ్రంథం బోధించే బోధకులు దేవుడు ఇచ్చారంటే, ఎందుకు దేవుడు తన పేరు పెట్టి పిలిచి సేవకులు మన దగ్గరికి పంపిస్తున్నారన్న ప్రియులారా, వారు దేవుని వాక్యాన్ని బోధిస్తారు, వారు దేవుని సందేశాన్ని మనకు అందిస్తారు. దేవుని పిలుపునందుకొని వాస్తవంగా దేవుని ప్రవక్తలు, దేవుని సేవకులు మాట్లాడితే ప్రియులారా, అది ఆత్మ ప్రేరణ కలిగినటువంటి నిజమైన ఒక ప్రవచనం అయితే అది ఖచ్చితంగా జరిగి తీరును. ఎందుకు? అది మానవ ప్రేరణ కలిగి బోధించిన బోధ కాదు. అది పొట్టకొడు సంపాదించడానికి చెప్పే మాటలు కాదు. అది పరంపరగా తరమురాలుగా అమ్మ నాన్న ద్వారా వచ్చినటువంటి ఒక పిలుపు కాదు. ఆమోసు పలికాడు, మా నాన్న ప్రవక్త కాదు, నేను ఏం చేసేవాడిని, నేను గొర్రెలు కాచుకున్నవాడు, నేను గొర్రెల కాపరిని, అంజూరపు చెట్టును పరామర్శించుకున్నవాడు. నేను ప్రవక్త ప్రవచనం పలకటం ఇది నా కులవృత్తి కాదు, కానీ నేను దేవుడు పిలిచాడు కాబట్టి ఇది సందేశం అందిస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అటువంటి సందేశం ప్రియబిడ్డలారా, శ్రద్ధతో సావధానంగా ఆలగించటానికి మన జీవితంలో, మన కుటుంబాలు ఎక్కడైతే మార్పులు కావాలో, పాపం మూటగట్టుకోకుండా, వినాశనానికి గురి అవ్వకుండా, కుటుంబం నశించిపోకుండా, భవిష్యత్తు తారుమారైపోకుండా ప్రియబిడ్డలారా, మనము దేవుడు మనకిచ్చిన అవకాశం ఈరోజు మనకుంది, రేపు ఉందా లేదా మనకు తెలియదు. అందువలన ఈరోజే పాపాలు ఒప్పుకుంటాం, ఈరోజే ప్రభు సన్నిధికి తిరిగి వస్తాం. అప్పుడు దేవుడు మనల్ని, మన పాపములు మన్నించి తన సన్నిధికి యోగ్యమైనటువంటి బిడ్డలుగా మనల్ని మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్పణ సమయంలో ప్రియబిడ్డలారా, నిశ్శబ్దంగా మీ యొక్క మనస్సును,
హృదయాన్ని ప్రభు సన్నిధిలో కానుకగా అర్పించి ప్రార్థన చేయండి. ఆ భగవంతుడు మన పాపములు మన్నిస్తాడు. అందుకును మా దేవనాదు దీన కానుక, అందుకును మా దేవనాదు దీన కానుక. ప్రీతి తోడా ఆదరించు ప్రేమ కానుక, ప్రేమ కానుక. అందుకును మా దేవనాదు దీన కానుక, అందుకును మా దేవనాదు దీన కానుక. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియబిడ్డలారా, ఈ పరిశుద్ధ బలిపీఠం మీద ద్రాక్షరసములు మనం కానుకగా అర్పిస్తున్నాం. అలాగే నాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన కుటుంబ సభ్యులందరి విన్నపాలు ప్రార్థనలు మనము మనసులో తలంచుకుంటూ ఆ భగవంతునికి అర్పించుకుందాం. అలాగే మీరు ఎంతోమంది ఆన్లైన్లో ఈ మాసంలో లైవ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా నిశ్శబ్దంగా మీ మనసులోని తలంపులు, మీ ప్రార్థనలు, మీ కోరికలను, అలాగే మా యొక్క రాష్ట్రాన్ని, దేశాన్ని కరోనా మహమ్మారిని వలన బాధపడుతున్న కుటుంబాలను ప్రభుకు అర్పించుకుంటూ మనందరి పాప పరిహారార్థ బలిని దేవునికి స్వీకార్యమైన అర్పణగా మనం మార్చుకుంటాం. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారి మీతోను ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువున దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచూ ఉన్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో ఆయన పునరుత్థానమును ప్రకటించుచూ ఉన్నాము. ఆయన మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో మేము వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరం మీ మహిమను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పరిశుద్ధాత్మ ప్రభావం మీ అందరి కుటుంబాలను, మీ జీవితాలను అభిషేకించాలని, దేవుని సందేశానుసారంగా జీవించాలని మనం మనల్ని ప్రభువుకు సమర్పించుకుందాం. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధుడు, మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్య అంతము, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము.
మొక్కుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రాంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి యేసుక్రీస్తులో పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సొగి అప్పమును రక్షణ పాత్రమును సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి సాయంకాల వేళలో ఈ పరిశుద్ధ బలిని మరొకసారి అర్పించి యోగ్యత మాకు ప్రసాదించినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీరరక్తములో పాలెవారుగా మమ్ము పరిశుద్ధాత్మను అభిషేకించి నీ యొక్క సందేశమును ఆలగించి నీకు సాక్షిగా జీవించి బిడ్డలుగా మమ్మందరిని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, ఉత్థానమగు నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరం చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునము. మా అందరిపై దయ చూపండి. దేవుని కన్య తల్లిగా మరియమాతతోనూ ఆమె భరతముడు జోజప్ప గారితోనూ ఆదులను మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్యజములో భాగము తెచ్చి ఈ పరిశుద్ధ బలిభోజలో మా ఫ్రాన్సిస్ పాప గారి కోసము, తుమ్మా బాల పీఠాధిపతి కోసము, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలందరి కోసము మీరు పేరు పెట్టి పిలిచి ఎన్నుకుని అభిషేకించిన నీ సేవకులు, సేవకురాలు, ప్రవక్తల కోసం, అభిషక్తుల కోసం మేము ప్రార్థిస్తున్నాం. మీ సందేశము ధైర్యంగా బోధించటానికి అనుకూలమైన ప్రతికూల పరిస్థితి అయినా నమ్మదగిన సేవకులుగా నీకు సాక్షిగా జీవించే కృప వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈనాడు పరిశుద్ధ బలిభోజనం పెట్టించిన వారి కోసము, అలాగే ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి కోసము ఈ బలిని మేము అర్పిస్తూ ఉన్నాం. ఈ లోక జీవిత యాత్ర ముగించి మేము కూడా ఒక్కరోజు మీ సన్నిధికి చేరి నిత్యానందం అనుభవించి భాగ్యం మేము పొందుదుముగాక.
ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన అందరితో మన్నించి సఖ్యపడి ఈ ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదము. మీ దయానుగ్రహం వలన మమ్మల్ని పాపము, శోధన, బలహీనతల నుండి, సైతాను ప్రతి అపనమ్మకము నుండి, ఆధ్యాత్మిక గుడ్డితనము నుండి, సకల శాపములు మమ్మల్ని పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం కొసగుచున్నానువని మీ అపోసలతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును, భక్తి క్రియలను కటాక్షము మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో కపట ప్రవక్తల గురించి జాగరూకులై ఉండమని మనకు ఆదేశించిన యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఆన్లైన్లో సాక్రమెంటలీ యేసుక్రీస్తు శరీరం రక్తం మనం స్వీకరించలేము కనుక ఆధ్యాత్మికమైనటువంటి దేవుని కృప కావాలని నేను చెప్పిన ప్రార్థన భక్తితో విశ్వాసం చెప్పండి. ఓ నా జేసువా, ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సప్రసాదమందు సప్రసాదమందు మీరు వాసము చేయుచున్నారని నేను విశ్వసించుచున్నాను. అన్నిటికంటే మిన్నగా నేను మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాదము ద్వారా ఈ సమయములో నేను మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేసిరండి. మీరు నాయందు నేను నీయందు నీ వాగ్దాన ప్రకారము జీవించేలాగున నీ ఆధ్యాత్మిక ప్రసన్నతను
ఆజ్ఞల ప్రసన్నతను నాకు అనుగ్రహించి నన్ను నడిపించండి. నేను నిన్ను ఎప్పటికిని ఎడబాయకుండానట్లు చేయుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. క్రీస్తు రక్తము. ఇదే జీవాహారం, ఇదే క్రీస్తు దేహం, ఇదే జీవన పానం, ఇదే క్రీస్తు రక్తం. ఇదే జీవాహారం, ఇదే క్రీస్తు దేహం, ఇదే జీవన పానం, ఇదే క్రీస్తు రక్తం. భోజన విందు, మన్నన లేని విందు, మన్నన కలిగే విందు, ప్రభుని ప్రేమ బలి విందు. కాళ్ళు కడిగిన విందు, కరుణామయుని విందు. కాళ్ళు కడిగిన విందు, కరుణామయుని విందు. భూమిని బ్రోచిన విందు, దివిని చేర్చే విందు. లోకునరారే ప్రేమమయుని పరలోక ఈ విందు. ఆరగించగరారే అద్వితీయుని ఆత్మీయ ఈ విందు. ప్రభుని బలి విందు, క్రీస్తు ప్రభుని ప్రేమ విందు. ప్రార్థించుదము. మా రక్షకుడవున యేసయ్య, మా పాప పరిహారార్థమై మీరు అర్పించిన కలువరి యాగబలిని మరొకసారి మేము జ్ఞాపకముంచుకుంటూ ఈ పరిశుద్ధ బలిని నిర్వహించి ఉన్నాము. మీ శరీరమును భుజించి రక్తం పానం చేయువారు నా యందును నేను వాని యందును ఉన్నామని, అంతిమ దినమున నేను వానిని లేపుదునని నీవు ఇచ్చిన వాగ్దానం మా అందరి జీవితంలో యథాకాలం జరిగి తీరునుగాక. దేవా, ఈ సాయంకాల బలి ద్వారా మా పాపములు పరిహరించి మమ్మల్ని నీ పరిశుద్ధమైనటువంటి కుమారునికి తగిన బిడ్డలుగా, కుమార్తెగా, కుమారులుగా తయారు చేయండి. ఈ జీవిత యాత్రలో మాకు కావలసినటువంటి ఆధ్యాత్మిక భోజనముగా, పానీయముగా నీ వాక్కు మమ్మల్ని బలపరచి నడిపించునుగాక. ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన వారిని, ఆన్లైన్లో మాసులో పాల్గొన్న వీరందరినీ కూడా హేరాళముగా దీవించి ఆశీర్వదించండి. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి
సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రం నీకే చెల్లింతును నా ప్రియ యేసయ్యా. మహిమా ఘనత ఆరాధన నీకే మెస్సయ్యా. స్తోత్రం నీకే చెల్లింతును నా ప్రియ యేసయ్యా. ఘనత మహిమా ఆరాధన నీకే మెస్సయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నీకే చెల్లింతును నా ప్రియ యేసయ్యా. మహిమా ఘనత ఆరాధన నీకే మెస్సయ్యా.